మోడీ గారు కొన్ని కారణాల వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. ఇది రాహుల్ గాంధీ గారు చేసిన కామెంట్. కారణాలేమిటి అన్నది ఆయన చెప్పలేదు. కానీ ఇది నిజమా? ఆయన చెప్పదలుచుకున్న కారణాలేమిటి అంటే, మొదటిది ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్య కాలంలో మోడీ గారు ఒక 2, 3 వీడియోలు సోషల్ మీడియాలో అర్ధరాత్రి పూట పెట్టారు. హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటూ. ఏది జంజీ పోరాటం నడుస్తున్న క్రమంలో పెట్టారు. అది అంటే అర్ధరాత్రి పూట 12, 10:30 ప్రాంతంలో మోడీ గారు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పెట్టారు కాబట్టి, మోడీ గారు అర్ధరాత్రి వరకు నిద్రపోవటం లేదు అన్న విషయాన్ని దేశ ప్రజల ముందు పెట్టే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు చెప్పారు ఒకటి. రెండో రీజన్ ఏందంటే, ఎప్పుడూ లేని విధంగా బీజేపీ కొన్ని పరాజయాలను ఈ మధ్య కాలంలో చూస్తుంది. రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితులను మోడీ గారు చూస్తున్నారు. దాంట్లో బీహార్ బీజేపీ జాతీయ అధ్యక్షుడి స్థానంలో ఓటమి ప్రశాంత్ కిషోర్ చేతుల్లో. తర్వాత జంజీ పోరాటం. తర్వాత పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు పెట్టి ఆమోదింప చేసుకోలేని పరిస్థితి. తర్వాత విద్యార్థుల మీద జరిగిన లాఠీ చార్జీ విషయంలో వచ్చిన విమర్శలు. ధర్మేంద్ర ప్రధాన్ని తప్పించాల్సిన అవసరం రావటం. ఇయన్నీ మోడీ గారికి ఎదురైన రాజకీయపరమైన ఇబ్బందులు గదా! వీటిని గుర్తు చేసే ఉద్దేశంతో రాహుల్ గాంధీ చెప్పాడు రెండో కారణం. మూడో విషయం ఏంది అంటే, ఈ రాబోయే కాలంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలున్నాయి. అవి చాలా కీలకమైన ఎన్నికలు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి కంటే ఇండీ కూటమి ఎక్కువ స్థానాలు సంపాదించింది. కాబట్టి ఉత్తరప్రదేశ్‌లో గెలుస్తామా? లేమా? అనేటువంటి భయం మోడీ గారిలో స్టార్ట్ అయింది. అందులో మోడీ గారు అదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపీగా ఉన్నారు. వారణాసి నుంచి ఎంపీగా ఉన్నారు. కాబట్టి బీజేపీ కంచుకోట అయినటువంటి, రెండోది దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైనటువంటి మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో బీజేపీ గెలిచిద్దా లేదా అనే భయంలో మోడీ ఉన్నారు అని చెప్పటం. ఇలాంటి కొన్ని కారణాలతో రాహుల్ గాంధీ గారు ఈ కామెంట్ చేశారు. సరే, రాహుల్ గాంధీ గారు రాజకీయంగా ఈ కామెంట్ చేశారు అనేది పక్కన పెట్టేద్దామండి. కానీ రాహుల్ గాంధీ గారు కూడా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అనుకోవచ్చుగా. ఎందుకంటే ఆయనకి దేశ ప్రధాని అయ్యే ఛాన్స్ ఉందా లేదా అసలు? 2014 నుంచి కొట్లాడుతున్నాడు. ఇప్పటికి ప్రతిపక్ష నాయకుడు కాగలిగాడు. 2014లో ప్రతిపక్ష హోదా రాలేదు. 19లో రాలేదు. మొన్న 2024లో మాత్రం వచ్చింది. అంటే ప్రతిపక్ష నాయకుడు కావటానికే 10 సంవత్సరాల సమయం పట్టింది. ఇక ప్రధానమంత్రి కాగలడా? ఈ భయంలో రాహుల్ గాంధీ ఉన్నాడేమో. ఒకటో కారణం. రెండో కారణం, నిన్నగాక మొన్న పుట్టిన కాకరోజులు దేశ రాజకీయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ చేయలేకపోతున్నాడు. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నాయకుడు అయ్యుండి, దేశవ్యాప్తంగా బలం ఉన్న కాంగ్రెస్ పార్టీకి నాయకుడు అయ్యుండి, రాహుల్ గాంధీ దేశ రాజకీయాన్ని షేక్ చేయలేకపోతున్నాడు. కానీ నిన్నగాక మొన్న సోషల్ మీడియాలో పుట్టిన కాకరోజులు చేస్తున్నారు దేశ రాజకీయాన్ని షేక్. సో కాబట్టి రాహుల్ గాంధీ కూడా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడేమో అనొచ్చుగా. మీరు రాహుల్ గాంధీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అనుకుంటున్నారా? లేదా మోడీ గారు గడుపుతున్నారనుకుంటున్నారా? లేదా ఇద్దరు గడుపుతున్నారనుకుంటున్నారా? కామెంట్ చేయండి.